మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఓ కార్యకర్త వెహికల్ కింద పడి మరణించటం, ఆ మరణించిన అంశానికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన వెహికల్లో ప్రయాణించిన వాళ్ళందరిపైన కేసు నమోదు కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ అంశంలో కక్షపూరితంగా, కుట్రపూరితంగా కావాలనే జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. దీనికి సంబంధించి ఆయన ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఈ అంశంలో కొన్ని కీలకమైన ప్రశ్నలను జగన్మోహన్ రెడ్డి లేవనెత్తారు. ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి, ప్రభుత్వం నియమించిన వ్యక్తి, ప్రభుత్వ జీతం తీసుకుంటున్న వ్యక్తి. నా వాహనానికి ముందు పైలట్లను ఏర్పాటు చేసే బాధ్యత మీదే. పైలట్లను ఎందుకు ఏర్పాటు చేశారా లేదా, ఏర్పాటు చేయకపోతే కారణం ఏంటి? ఏ ముఖ్యమంత్రికి, ఏ మాజీ ముఖ్యమంత్రికైనా ఉండాల్సిన సెక్యూరిటీ నాకు ఎందుకు లేదు? రోప్ పార్టీలు లేకపోవడానికి రీజన్ ఏంటి? సో ఆ వ్యక్తి వెహికల్ కింద పడ్డాడని తెలిసిన తర్వాత ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో మా బృందాన్ని పంపించి వాకప్ చేసి ఆ తర్వాత ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత ఆయన కూడా మా కుటుంబ సభ్యుడిగానే భావించి వాళ్ళ ఇంటికి పంపించి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశాము. ఇది నేను బాధ్యతతో, మానవత్వంతో చేసిన కార్యక్రమం. బట్ దీనిపైన కూడా బురద జల్లి దీన్ని కూడా నాకు ఆపాదించాలనే ఒక కుట్ర మీరు చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో ఆ వెహికల్ డ్రైవర్ గవర్నమెంట్ డ్రైవర్ అయినప్పుడు మొత్తం కార్యక్రమం అంతా ముఖ్యమంత్రి బయటకు వచ్చి, మాజీ ముఖ్యమంత్రి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ, అలాగే ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు, పైలట్, టోటల్ వాహనాలన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలోని యంత్రాంగం ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు ఆ బాధ్యత ప్రభుత్వానికి కాకుండా నాది ఎందుకు అవుతుంది వ్యక్తిగతంగా? ఆ స్థాయిలో జనాలు అక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, అక్కడ సేఫ్ గా మాజీ ముఖ్యమంత్రి ఆ ప్రాంతం నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే కదా. ప్రభుత్వం ఎందుకు ఆ బాధ్యత నుంచి తప్పించుకుంది? ప్రభుత్వం అటువంటి బాధ్యత నుంచి తప్పించుకోవడం కారణంగానే కదా ఈ ఘటన జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి దాంతో పాటు గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మీటింగ్ లో తొక్కిస్లాట్లో చనిపోవడం, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మీటింగ్ లో తొక్కిస్లాట్లో చనిపోవడం లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. సో అప్పుడెప్పుడు కూడా మీరు ఏ స్థాయిలో స్పందించారు, ఏ స్థాయిలో మానవత్వం చూపించారనే ప్రశ్న కూడా అడుగుతున్నారు. దాంతో పాటుగా గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు పైలట్స్, రోప్ పార్టీలు ఇవన్నీ ఏర్పాటు చేసిన మాట వాస్తవం కదా. ఏ మాజీ ముఖ్యమంత్రికైనా ఉండే ప్రోటోకాల్ ని పర్టికులర్ గా నా విషయంలో మీకు బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే ఇస్తాం, లేదా లేనప్పుడు మేము ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఎందుకు ప్రభుత్వం ఈ విషయంలో సెక్యూరిటీ కల్పించకుండా సెక్యూరిటీ ల్యాబ్స్ ని క్రియేట్ చేస్తోంది అనేది జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ప్రశ్న. బహుశా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న ఈ ప్రశ్నలకు, జగన్మోహన్ రెడ్డి రేజ్ చేస్తున్న ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఎలా సమాధానం చెప్తుందో చూడాల్సి.